నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకల బీచ్ ఫెస్టివల్కు ఆహ్వానం పలికిన కలెక్టర్ రాజాబాబు. లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామన్న కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుమార్తె తనూజాలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. భద్రుల పాఠశాల ఉమా మనోవికాస కేంద్రంలో పండ్లు, బిస్కెట్లు, భోజనం ఏర్పాట్లు. కార్మిక సంఘాల సమ్మెకు ఎన్జీఓ సంఘం సంఘీభావం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ వ్యతిరేక చర్యలను నిరసిస్తున్నామని వెల్లడి. ఇక వివరాలకు వెళ్తే, పాకలలో 2 రోజుల పాటు నిర్వహించే బీచ్ ఫెస్టివల్లో జిల్లా ప్రజలందరూ పాల్గొని ఆహ్లాదంగా గడపాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. పాకల బీచ్ మన బీచ్ అనే ఆలోచనతో ప్రతి ఒక్కరిని బీచ్ ఫెస్టివల్కు ఆహ్వానించారు. రాష్ట్రంలోని బీచ్ల్లో పాకల బీచ్ చాలా అనువైన, సురక్షితమైన ప్రాంతమని తెలిపారు. పాకల తీర ప్రాంతంలో అలల తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రమాద స్థాయి బాగా తక్కువగా ఉంటుందన్నారు. 14-15 తేదీలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్లో జిల్లా ప్రజలు పాల్గొని తీరం అందాలు చూడటం వల్ల ఇది ఒక పర్యాటక ప్రాంతంగా మారుతుందన్నారు. పారిశ్రామికంగా సమీపంలో అనేక పరిశ్రమలు వస్తున్నాయని, పర్యాటక ప్రాంతంగా పాకల అభివృద్ధి చెందితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. బీచ్ ఫెస్టివల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు సాగర హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, పారాగ్లైడింగ్, స్పీడ్ బోటు, క్రాకర్ షో, సినీ సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. వివిధ వంటకాలతో కూడిన ఫుడ్ కోర్టులతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన స్వీట్స్, ఆర్నమెంట్ షాపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాకల బీచ్కి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్తో పాటు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ చిన్న ఓబులేసు పాల్గొన్నారు. వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అండ్ ఆల్సో ది బ్యూటిఫుల్ బీచ్. ఎందుచేత అంటే మనం ఇంకా పైకి నార్త్ సైడ్కి వెళ్ళే కొద్దీ కోస్ట్లో మీకు ఎక్కువ షాలో డెప్త్ లేకుండా సడన్ డెప్త్ ఉంటుంది. వేరే మన పాకాలోకి వచ్చేటప్పటికి షాలోగా ఆల్మోస్ట్ మనకి ఒక 50 మీటర్స్ వరకు కూడా కంప్లీట్ షాలో ఉంటుంది. సో అది దానివల్ల ఏమవుతుందంటే బీచ్ దగ్గర మనం ఎవరైనా ఎంజాయ్ చేయడానికి కానీ, తర్వాత ఇమీడియట్గా వేవ్స్ ద్వారా లోపలికి పుల్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకోకుండా సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి బీచ్ మనకు ప్రకాశం జిల్లాలో ఉంది. సో దీన్ని మనము ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పాకాల బీచ్ ఫెస్టివల్ అని మనము ఫిబ్రవరి 14-15 తారీఖున చేస్తున్నాము. ఈ బీచ్ ఫెస్టివల్ ద్వారా ప్రజలందరికీ కూడా పాకాల బీచ్ గురించి తెలియజేయాలనే ఉద్దేశం ఒకటి. రెండోది ఏంటంటే ప్రకాశం జిల్లాలోనూ కూడా ఒక మంచి బీచ్ ఉందని చెప్పడం 2. మూడోది ఏంటంటే ఈ బీచ్ యొక్క అందాన్ని ఎప్పుడైతే జనాలు వచ్చి అక్కడికి వస్తారో ఆటోమేటిక్గా అది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కింద మారటం అనేది జరుగుతుంది. సో మనకి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనకి అక్కడ దగ్గరలో రామాయపట్నం పోర్ట్ ఉంది, తర్వాత బీపీసీఎల్ ఉంది, ఇండోసోల్ ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ కింద మన ప్రకాశం జిల్లా మారబోతుంది. వినోదమైనటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని పెట్టాము. జైంట్ వీల్స్ కానీ, తర్వాత స్లైడర్స్ కానీ, తర్వాత ఈ బీచ్లోనూ కూడా మనకి అమ్యూజ్మెంట్ పార్క్తో పాటు బీచ్ యాక్టివిటీస్ లైక్ పారాగ్లైడింగ్, తర్వాత మోటార్ బోట్స్, ఇవన్నీ కూడా పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు హెలి టూరిజం అంటే హెలికాప్టర్ రైడ్స్ కూడా పెట్టడం జరిగింది. అది హెలికాప్టర్ ద్వారా చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలని చూడటం, అలాగే సముద్రం మీద నుంచి మళ్ళీ ల్యాండ్ వరకు వెళ్ళడం అనేది ఒక వినూత్నమైనటువంటి అనుభూతి. ఇంకోటి పెట్టడం జరిగింది. ఫుడ్ కుజైన్స్ అని కూడా ఆల్ టైప్స్ ఆఫ్ కుజైన్స్ కూడా మన డెలిషియస్ డిషెస్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. అది నార్త్ ఇండియన్ డిషెస్ అయితేనేమి, తర్వాత సౌత్ ఇండియాలో వివిధ ప్రాంతంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఏ వెరైటీస్ ఉంటున్నాయి, మధ్యాంధ్రలో ఎలాంటివి, తర్వాత ఉత్తరాంధ్ర, ఇవన్నీ ఆల్ కాంబినేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిషెస్ అన్నీ కూడా అక్కడ మనం పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 50 to 1 lakh వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసి మనం ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది పోలీస్ బందోబస్తు అయితేనేమి, తర్వాత మనం ఆఫీసర్స్ని పెట్టడానికి అయితేనేమి, అందరం కలిపి ఆల్మోస్ట్ ఒక 1 lakh జనాలు వస్తే మనం ఏ విధమైన ఏర్పాట్లు చేసుకోవాలనే దాని మీద ఆ ప్రిపరేషన్లో మనం అంతా కూడా చేయడం జరిగింది. మినిస్టర్స్ అందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మార్నింగ్ కొంతమంది మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ మే నాట్ బి అవైలబుల్ బికాజ్ బడ్జెట్ సెషన్ ఉంది.
సో అందుచేత కొంతమంది ఎమ్మెల్యేస్ వస్తారు. అయితే ఈవినింగ్ అయితే మాత్రం అందరూ కూడా మినిస్టర్స్ అందరూ కూడా వస్తారు. మనకు సంబంధించి ఈ మరి ముఖ్యంగా దామచర్ల సత్య గారు అండ్ తర్వాత నూకసాని బాలాజీ గారు, వీళ్ళిద్దరు కూడా ప్రముఖులు. ఎందుచేతంటే మ్యారిటైమ్ బోర్డు అండ్ టూరిజం బోర్డు ఈ రెండు కలిసి సంయుక్తంగా కండక్ట్ చేస్తున్నటువంటి ఫెస్టివల్ కాబట్టి వారు ఉంటారు. అదేవిధంగా మనకి ఈవినింగ్ కల్లా ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ లైక్ మన డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వారు వస్తున్నారు. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనం గారు వస్తున్నారు. దాంతోపాటు మనం ఇంకొక అదనంగా ఉన్న మనకి మినిస్టర్ గారు, మన అద్దంకి మినిస్టర్ గారు గొట్టిపాటి రవి గారు వస్తున్నారు. మీడియా లాంజ్ మా డిపిఆర్ఓ గారు దాన్ని చూసుకుంటున్నారు. మీడియా లాంజ్ మీకు సెపరేట్గా ఏర్పాటు చేసాము. అదేవిధంగా మీరు ఫ్యామిలీస్తో వస్తారు కాబట్టి మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా సెపరేట్ ఎంక్లోజెస్ కూడా మీడియాకి కూడా పెట్టమని చెప్పేసి అన్నాము. అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సో మీ వల్లే ఎక్కువ ప్రమోషన్స్ వస్తుంది. సో మీరు కూడా ఈ బీచ్ని బాగా ప్రమోట్ చేయాలి. సో మీ ఫ్యామిలీస్ని కూడా విల్ టేక్ కేర్. అట్ ద సేమ్ టైం హెలీ టూరిజం ఉంటుంది కాబట్టి మీరు ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి పిల్లల్ని కూడా ఒకసారి తిప్పితే దట్ ఈస్ ఆల్సో గుడ్. ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న పాకల బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతో పాటు పూర్తిస్థాయి భద్రత కల్పించాలన్నారు. వీఐపీలు, సందర్శకుల భద్రతను సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బాడీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని తెలిపారు. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. ఫెస్టివల్ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు స్పెషల్ ట్రాఫిక్ ప్లాన్ రూపొందించామన్నారు. బీచ్కు వచ్చే వాహనాలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటుతో పాటు ద్విచక్ర, 4 చక్రాల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్లు అమలు జరుగుతాయని, అందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ సూచికలతో బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు బీచ్కు వచ్చే మార్గంలో వాహనాలు ఆగిపోతే వెంటనే తొలగించేందుకు క్రేన్లు మరియు టోయింగ్ వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. సముద్ర స్నానం చేసేవారి భద్రత దృష్ట్యా పోలీసులు, మెరైన్ సిబ్బంది 50 మంది గజ ఈతకాలను నియమించామన్నారు. నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే సముద్ర స్నానాలకు అనుమతి ఉంటుందన్నారు. మద్యం సేవించి సముద్రంలోకి వెళ్లొద్దని, ఫెస్టివల్లో ఉత్సాహం మితిమీరకుండా, పరిధులు దాటకుండా బాధ్యతాయుతంగా ఉండాలని, లేదంటే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే పోలీసులను సంప్రదించాలని, లేదా 112, 100 నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మెరైన్ సిఐ జి శివనారాయణ, సింగరాయకొండ సిఐ చావా హజరత్తయ్య, సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, జరుగుమల్లి ఎస్ఐ బి మహేంద్ర పాల్గొన్నారు. 14, 15 ఈ 2 తేదీల్లో మనకు పాకల బీచ్లో పాకల బీచ్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. సో దీనికి ఏపీ టూరిజము, తర్వాత మ్యారిటైమ్ బోర్డు, తర్వాత అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా కలిసి దీనికి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సో ఆ 2 రోజులు కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. దరిదాపు 30,000 నుంచి 40,000 దాకా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి పోలీస్ వరకు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, అట్లాగే వచ్చినటువంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని వచ్చేటటువంటి పబ్లిక్కి వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం ఏర్పాట్లు చేయాల్సి ఉంది. పార్కింగ్ సంబంధించి కూడా 2 ప్రదేశాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి కంప్లీట్గా 4 వీలర్స్కి ఒకటి చేసేటట్టు, అట్లాగే ఇంకోటి 2 వీలర్స్ కోసము ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాం. సో దానికి సంబంధించి సైన్ బోర్డ్స్ కావచ్చు, ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే వాటిని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి టోయర్స్ కావచ్చు, క్రేన్స్ కావచ్చు, అట్లాగే ఇక్కడ కూడా బీచ్లో ఉంటుంది కాబట్టి సీలోకి ఎవరు వెళ్లకుండా చేయకుండా ఉండే విధంగా దానికోసం అని చెప్పి మనకు ఫోర్స్, అలాగే మెరైన్ పోలీస్ కూడా మనకు ఉంటారు. దీనికి తోడు మనం ఒక 50 మంది ఫిషర్మ్యాన్ని కూడా మనం ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మన సైడ్ నుంచి ఏర్పాట్లు అయితే మనం అన్నీ కూడా పకడ్బందీగా చేసుకుంటాం. కానీ పోలీసుల నుంచి వచ్చేటటువంటి పబ్లిక్ అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, అందరు ఒక ఫెస్టివల్ ఇదిగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎక్కడ శృతి మించి
పరిధి దాటి చేసి అది మళ్ళీ విషాదానికి దారితీసే విధంగా కాకుండా అందరూ కూడా బాధ్యతాయుతంగా జరుపుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నాగ సత్యలత దంపతుల చిన్న కుమార్తె తనూజ లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దామచర్ల నాగ సత్యలత పెద్ద కుమార్తె అనీషా లక్ష్మితో కలిసి ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలోని బాలబాలికలకు పండ్లు బిస్కెట్లు అందించారు. ఉమా మనో వికాస కేంద్రంలోని విద్యార్థులకు భోజనం పెట్టారు. తెలుగు మహిళా ప్రతినిధులు నిడమానూరి పావని, పువ్వాడ ఉషారాణి, పొనుగుపాటి మంజు, నాయకులు బెజవాడ మురళి, అయ్యప్ప పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా బీచ్ ఫెస్టివల్ను పాకలలో నిర్వహించేలా కృషి చేసిన రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణను పాకల యువకులు అభినందించారు. రాష్ట్ర స్థాయిలో పాకల గ్రామానికి ఒక గుర్తింపు తీసుకువచ్చేలా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం, మార్కాపురం రీజియన్లోని అన్ని డిపోల నుండి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రజా రవాణా వ్యవస్థ అధికారి జి సత్యనారాయణ తెలిపారు. రీజియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్యేక బస్సుల వివరాలు తెలిపారు. శ్రీశైలానికి 140 బస్సులు, కోటప్పకొండకు 78, మొగిలీచెర్లకు 25, భైరవకోనకు 25, త్రిపురాంతకంకు 25 ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందన్నారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్త్రీ శక్తి పథకాన్ని ప్రత్యేక బస్సుల్లో కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే పాకల బీచ్లో జరిగే ఫెస్టివల్కు అద్దంకి, ఒంగోలు, కందుకూరు, పొదిలి, కనిగిరి ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం, కోటప్పకొండ, భైరవకోన, మొగిలిచెర్ల ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లోని 7 డిపోల నుంచి సర్వీసులు నడపబడుతున్నాయి. శ్రీశైలానికి మనం దాదాపుగా 140 బస్సులు పైగా ప్లాన్ చేయడం జరిగింది. అలాగే కోటప్పకొండకి 78 సర్వీసులు, మొగిలిచెర్లకి ఒక 25, భైరవకోనకి ఒక 25. అలాగే మార్కాపురం జిల్లా కొత్తగా ఫామ్ అయిన తర్వాత జిల్లా యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి పెట్టిన త్రిపురాంతకంకి ఈసారి మొట్టమొదటిగా మార్కాపురం నుంచి, పొదిలి నుంచి, కనిగిరి నుంచి, అలాగే ఒంగోలు నుంచి సర్వీసులు ప్లాన్ చేయడం జరిగింది. ఈ త్రిపురాంతకం సర్వీసులు గౌరవ జేసీ గారు నిన్న కూడా మీటింగ్ పెడతాం జరిగింది. దీనికి అనుగుణంగా అక్కడ ఒక 20 బస్సుల వరకు ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న జాతరలైన మనకి సంగమేశ్వరం కానీ, అలాగే రామతీర్థం కానీ, పునుగోడుకు కానీ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే బస్ సర్వీసులు ఏర్పాటు చేసామో అదేవిధంగా ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహానందికి సర్వీసులు తిప్పేవాళ్ళం. ఈసారి ప్రయోగాత్మకంగా గిద్దలూరు నుంచి మహానందికి ఒక 5 సర్వీసులు నడపడానికి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ముక్తేశ్వరం, మోక్షగుండం దగ్గర ముక్తేశ్వరానికి ఒక 2 బస్సులు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా శైవ భక్తులు ఎక్కడైతే మన జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ శ్రీశైలము, ఈ కోటప్పకొండ ఎక్కువ విరివిగా దర్శనానికి వెళ్తారో అన్ని చోట్ల కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల నుంచి అన్ని డిపోల నుంచి కూడా సర్వీసులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే మన గౌరవ మినిస్టర్ గారు పాకల బీచ్ ఫెస్టివల్ 14, 15 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా ఈ జిల్లా యంత్రాంగం తీసుకున్న పాకల బీచ్ ఫెస్టివల్కు ఏపీఎస్ఆర్టీసీ నుంచి సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే అద్దంకి, ఒంగోలు, కందుకూరు, కనిగిరి అలాగే పొదిలి నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దాని పార్కింగ్ విధానం అవన్నీ చూసుకొని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ మొత్తం కూడా బీచ్ ఫెస్టివల్ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దాన్ని ఆర్టీసీ తన వంతు పాత్ర నిర్వర్తించి బీచ్ ఫెస్టివల్ సక్సెస్ చేయడానికి ఇటు క్రూకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే అందరు డిపో మేనేజర్లు కూడా దీని మీద సమాయత్తమయ్యారు. బీచ్ ఫెస్టివల్ని ఏపీఎస్ఆర్టీసీ తన వంతు కృషి తాను చేస్తుందని ప్రయాణికులకు తెలియజేసుకుంటూ బీచ్ ఫెస్టివల్కి విరివిగా రావాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, కార్మికులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి అవస్థల పాలు చేస్తున్నారని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షరీఫ్ అన్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారని షరీఫ్ అన్నారు. ఉద్యోగ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు ఎన్జీఓ అసోసియేషన్ సంఘీభావం తెలియజేస్తున్నట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శరతబాబు, కృష్ణారెడ్డిలు తెలిపారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన పీఆర్డీసీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపి విధానం రద్దుతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్తో పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించాలని, వెంటనే ఐఆర్ విడుదల చేయాలన్నారు. ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని 2 ఏళ్లుగా వేచి చూశామని, ఇకనైనా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ఏపీ ఎన్జీఓ నగర అధ్యక్షుడు మంజేష్, నాయకులు శివకుమార్, షరీఫ్, కోటేశ్వరమ్మ, మాధవి, శిరీష, ఏడుకొండలు, విజయ్ కుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జేసీ చైర్మన్ చక్రబాబు గారికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మన జిల్లా ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యతిరేకమైన చర్యలు, ఉద్యోగులకు వ్యతిరేకమైన చర్యలు, దాంట్లో ముఖ్యంగా పీఆర్డీఫీ బిల్లు చట్టాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా 1/9/2000 నుంచి ఇంప్లిమెంట్ చేసే సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేయాలనే అంశం. అదేవిధంగా ఎక్కడైతే కాంట్రాక్ట్ వ్యవస్థ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు పీఆర్సీ కమిషన్ చైర్మన్ వేయమని, అదేవిధంగా ఐఆర్ ప్రకటించాలని, అదేవిధంగా మాకు రావాల్సిన డిఏలు కానీ, అదేవిధంగా మాకు రావాల్సిన సరళ ఈ న్యాయమైన డిమాండ్ల కోసం ఈరోజు 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరిగింది. దానికి షరీఫ్ గారిని కూడా రాష్ట్రం నుంచి అబ్జర్వర్గా, వైస్ ప్రెసిడెంట్ షరీఫ్ గారిని కూడా అబ్జర్వర్గా పంపించింది. మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మీరు ఇప్పుడు వచ్చి 2 years అయింది కాబట్టి 2 సంవత్సరాలు మీరు చెప్పిన విధంగానే మేము వెయిట్ చేస్తున్నాం. ఈరోజు ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం గుర్తించుకోవాల్సిన పరిస్థితి. రైతుల మీద మరియు కార్మికులు మరియు ఉద్యోగులకు సంక్షేమానికి వ్యతిరేకమైన చట్టాలు చేసి వారిని అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారు. వారి యొక్క చేసిన చట్టాల వల్ల రైతులు వాళ్ళ రోడ్డెక్కారు, కార్మికులు రోడ్డెక్కారు, మరి ఉద్యోగస్తులు రోడ్డెక్కారు. మరి వాళ్ళ ఫలితంగా జరిగే భారత్ బంద్కు మద్దతుగా మరి రాష్ట్ర ఏపీ ఎన్జిఓ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా ఏపీ ఎన్జిఓ సంఘం కూడా మరి ఈ భారత్ బంద్కు మద్దతు తెలుపడానికి వాళ్ళ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం ఇక్కడ మన జిల్లా అధ్యక్షులు శరత్ బాబు గారి ఆధ్వర్యంలో మరి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికల సాధన కోసం ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది. దీనిలో భాగంగా మాకు ప్రభుత్వం నుండి ఏదైతే మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలో, అదేవిధంగా మనకు రావాల్సినటువంటి పీఆర్సీ, మనకు రావాల్సినటువంటి డిఏలు, ఇవన్నీ కూడా మాకు ప్రభుత్వం దగ్గర కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా అతి త్వరలోనే మేము సాధించుకుంటామని, దానికి సంబంధించి ప్రభుత్వం వెంటనే మాకు మంజూరు చేయాలని చెప్పేసి ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చినారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత భారీ ఎత్తున సహకరించి మా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 ప్రోగ్రాంపై సచివాలయ మెప్మా సిబ్బందికి శిక్షణ నిర్వహించారు.
గత సంవత్సరం ప్రకటించిన ర్యాంకుల్లో ఒంగోలు నగరపాలక సంస్థకు 459 ర్యాంకు వచ్చిందని, ఈ ఏడాది మెరుగైన ర్యాంకు కోసం నగరపాలక సంస్థ పనిచేస్తుందని కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచనలకు అనుగుణంగా నగరంలో మెరుగైన పారిశుధ్యం కోసం పనిచేస్తున్నామన్నారు. CDMA ట్రైనర్ల సిబ్బందికి స్వచ్ఛ సర్వేక్షణపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మన ఒంగోలు నగరపాలక సంస్థలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26కి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమం పైన మరి CDMA ఆఫీస్ నుంచి మాస్టర్ ట్రైనర్స్ వచ్చారు. మన ఒంగోలు నగరపాలక సంస్థతో పాటుగా చీమకుర్తిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులకు కూడా శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో వెల్ఫేర్ సెక్రటరీస్, శానిటేషన్, ఎమ్యూనిటీ సెక్రటరీస్, మెప్మా గ్రూప్ సభ్యులు, అట్లాగే మన శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. మరి స్వచ్ఛ సర్వేక్షణలో లాస్ట్ టైం మనకు 459వ ర్యాంక్ వచ్చింది, నేషనల్ ర్యాంకు. అట్లాగే స్టేట్ ర్యాంకు 20 ర్యాంక్ వచ్చింది. ఈ సంవత్సరం మరింత మెరుగైన ర్యాంకు తెచ్చే దిశగా మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ పైన ఫోకస్ పెడుతున్నాం. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా స్వచ్ఛ సర్వేక్షణలో గతంలో ఒకసారి మనకు అవార్డు వచ్చింది, మళ్ళీ ఆ దశగా ఫోకస్ చేయమని చెప్పేసి వారు కూడా సూచించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అంతా కూడా ఇటు ఇంజనీరింగ్ సెక్షన్ మరియు శానిటేషన్ విభాగము సంయుక్తంగా ఏవైతే లాస్ట్ టైం మనకు మైనస్ మార్కులు వచ్చాయో వాటిని ఈసారి జరగకుండా రెక్టిఫై చేసుకుంటూ మరింతగా మెరుగైనటువంటి శానిటేషన్ని మనం ఈ సంవత్సరం తీసుకొస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను కాలరాసే విధంగా చట్టాలను చేసి కార్మికులను బజారు పాలు చేస్తుందని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ అన్నారు. 11 కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఒంగోలు RTC బస్టాండ్ నుండి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. 100 మంది ఉంటేనే కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోమంటూ చట్టాన్ని మార్చారని, 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేశారని, రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. వేతన సంఘ కమిటీలు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెబితే కేంద్ర ప్రభుత్వం రోజువారీ వేతనం 178 రూపాయలు ఇవ్వమనడం కార్మికుల హక్కులు హరించడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మె విజయవంతమైందని, ఇప్పటికైనా కార్మికులు సాధించుకున్న చట్టాలను మళ్లీ అమలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తే భవిష్యత్తులో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. AITUC జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, IFTU నాయకులు మోహన్, AIFTU నాయకులు MS సాయి, S లలితకుమారి, రైతు సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ చుండూరు రంగారావు, CPM జిల్లా కార్యదర్శి SK మాబు, కార్మిక సంఘాల ప్రతినిధులు, పలువురు రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. కార్పొరేట్లకు తాకట్టు పెడుతూ కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరల్ చట్టంలో కూడా ఈరోజు ఉత్తరాంధ్రలో అనేక పరిశ్రమల్లో ఈ ఫార్మా కంపెనీల్లో యూనియన్లు ఉంటే ఆ యూనియన్లో చేరితే నిన్ను తొలగిస్తామనే పద్ధతిలో మాట్లాడుతున్నారు, హింస పెడుతున్నారు. యూనియన్లు కట్టకుండా ఆటంకాలు కలుగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు నా ముందు మిత్రులు చెప్పినట్టుగానే ఒకవైపు కమిషన్లతోటి జీతాలు పెంచుతూ ఉంటారు, ఇంకోవైపు వాళ్లే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రకంగా రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి, జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రజలు వాళ్ళ జీవన డైలీ రోజువారీ కోరికలు కూడా అవసరాలు కూడా తీర్చడానికి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వమే కాదు, దానికి నేను సై అంటే సైనట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 13 గంటలు చేయాలా, 14 గంటలని అసెంబ్లీలో తీర్మానం చేసిన పరిస్థితి ఉంది.
ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఈ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక నేషనల్ అకాడమిక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి చోట్ల కానీ ఫార్మా కంపెనీలు కానీ ఇతర అనేక రకాల కంపెనీలలో యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే కల్పిస్తా ఉన్నారు. గతంలో ఏదైతే కార్మిక వర్గం 7 కార్మికులు ఐక్యమయ్యి మేము యూనియన్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అప్లై చేసుకుంటే యూనియన్ రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్మిక శాఖ అధికారులు ఈ రోజు లేబర్ చట్టాలు మార్చే ప్రయత్నం చేయడం ద్వారా 100 మంది కార్మికులు ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలి, లేకపోతే యూనియన్ రిజిస్ట్రేషన్ చేయమని చెబుతా ఉన్నారు. అంటే అనేక టెక్నాలజీ పెరుగుతూ ఉంది. అనేక సంస్థలు తక్కువ మంది ఎంప్లాయీస్ తోటి ఈ రోజు సంస్థలు నడుస్తూ ఉన్నాయి. అటువంటి సంస్థల్లో యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఈ లేబర్ కోసం చేస్తా ఉన్నారు. మరోవైపున పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ పెద్ద సంస్థల్లో మొత్తం కార్మిక వర్గంలో 10% ఉంటేనే వాళ్ళు మొత్తం సమావేశమయ్యి వాళ్ళ తోట సంతకాలు పెట్టి లేబర్ ఆఫీస్ కి అప్లై చేసుకుంటేనే మేము యూనియన్ రిజిస్ట్రేషన్ చేస్తాం, లేకపోతే లేదనేటువంటి దాన్ని తీసుకురావడం ద్వారా పెద్ద సంస్థల్లో కూడా యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కల్పనా కుమారితో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు భేటీ అయ్యారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఒంగోలులోని నివాసంలో మీడియాతో మాట్లాడారు. అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిన మాట నిజమేనని, అయితే తనకు సంబంధం లేదన్నారని గుర్తు చేశారు. స్వామివారి పవిత్ర లడ్డును కల్తీ చేసిన వారిని వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడన్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా ఇష్టంగా భావించే లడ్డు అంశంపై ప్రతిరోజు ఆరోపణలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. జనసేనలో మీకు పదవి వస్తుందా అడిగిన ప్రశ్నకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను తాను అడగలేదని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. ఇప్పుడు ఒకటైతే చెప్తున్నా, నెయ్యి విషయంలో క్లియర్గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదు. ఎవరైనా కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. గూగుల్ దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇంకా దాని విషయం వదిలే ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఎవరు తప్పు చేశారా, ఎవరు ఇది చేశారా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇంకేమన్నంటే సిబిఐ చూసుకుంటాడు. ఇంకా అంతవరకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను గమనిస్తూ ఉన్నా ప్రతి వారి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. అది ఇంకా మీడియాలు కూడా ఇంకా తగ్గించి బాగుంటుందని నాకు తెలుసు. ప్రపంచ శాంతి శ్రేయస్సు కాంక్షించిన సద్గురువు పుట్టపర్తి సత్యసాయిబాబా అని మేయర్ గంగాడ సుజాత అన్నారు. బాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెలిగించిన జ్ఞానజ్యోతి దివ్యజ్యోతి యాత్ర ఒంగోలుకు చేరుకున్న సందర్భంగా మంగమూరు రోడ్డులోని సత్యసాయి ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్టడుగు ప్రాంతమైన అనంతపురం జిల్లాలను సస్యశ్యామలం చేసిన గొప్ప మహనీయులు పుట్టపర్తి సత్యసాయిబాబా అని అన్నారు. ఎంతోమందికి విద్యా వైద్యం అందించి ప్రజల హృదయాలలో నిలిచిపోయారని కొనియాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెలిగించిన ఈ జ్యోతి ప్రపంచవ్యాప్త పర్యటనలో భాగంగా ఒంగోలుకు చేరుకోవడం జరిగిందని సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. సమితి జిల్లా అధ్యక్షులు రామిరెడ్డి, సుబ్బారావు, గుర్రం రామ్మోహన్ రావు, సిద్ధా వెంకట సాయిబాబు, చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసమూర్తి, కృష్ణగీత, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం నగరంలో జ్ఞానజ్యోతి దివ్యజ్యోతి యాత్ర కొనసాగింది. సార్ ఒక్క సెకండ్ ఆగండి సార్. పుట్టపర్తి సాయిబాబా గురించి ప్రపంచంలో తెలియని వారంటూ ఉండరు. భగవాన్ సాయిబాబా గారు జీవించినంత కాలం కూడా ప్రజల శ్రేయస్సు కోసం, శాంతి కోసం వారు ఎన్నో రకాలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. పుట్టపర్తి అంటే అనంతపురం జిల్లా అంటేనే చాలా డ్రైడ్ ల్యాండ్, చాలా వెనకబడిన జిల్లా కూడా. అలాంటి వెనకబడిన జిల్లాని సస్యశ్యామలం చేయడంలో కానివ్వండి,
అలాగనే మరి స్కూల్స్ కానివ్వండి అనేక ప్రాజెక్ట్స్ చేస్తూ వారు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండి చాలా స్కూల్స్ స్టార్ట్ చేశారు, కాలేజీలు, అలాగనే చాలామంది పేద విద్యార్థులకు ఉచితంగా మరి చదువుతో పాటు వైద్యం కానివ్వండి అన్ని విషయాల్లోనూ, అంతేకాకుండా మరి యొక్క జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయడమే కాకుండా ప్రపంచ శాంతి కోసం వారు ఎంతగానో కృషి చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు, దేవుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో మన దగ్గర భగవంతుడు జీవిస్తారని చెప్పి వారి యొక్క ప్రబోధనలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. పుట్టపర్తిలో నవంబర్ 22వ తారీఖు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఇక్కడికి వచ్చినటువంటి జ్యోతిని వెలిగించడం జరిగింది. ఆ వెలిగించిన జ్యోతిని అప్పటి నుండి భారతదేశం అంతా పర్యటిస్తూ అందులో భాగంగా ఈరోజు ఒంగోలు రావడం జరిగింది. ఒంగోలులో మేము దానికి పూజలు, భజనలు, అలాంటి భక్తులతో అందరికీ దర్శనాలు చేయించుకొని ఆ తర్వాత దాన్ని ర్యాలీగా ప్రారంభించుకొని టౌన్ మొత్తం పర్యటించి మందిరానికి చేర్చుకున్నాము. ఇదే విధంగా స్వామివారు ఏం చెప్పారంటే జ్ఞానజ్యోతి, దివ్యజ్యోతి అని చెప్పి ఈ జ్యోతి దర్శనం అనేది జ్యోతితో జ్ఞానం చేసినందువలన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో తెలియజేయడం జరిగింది. మానవాళికి మొత్తానికి శాంతి చేకూరాలని, ప్రపంచ శాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా నుండి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు సంబంధించిన రికార్డులు తరలింపు కార్యక్రమం మొదలైంది. కలెక్టరేట్లోని రికార్డు రూమ్ నుండి మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను డిఆర్ఓ పర్యవేక్షణలో ప్రత్యేక వాహనంలో మార్కాపురం కలెక్టరేట్కు చేర్చేందుకు ఏవో రవికుమార్ ఆధ్వర్యంలో తరలించారు. మహాశివరాత్రి సందర్భంగా కొత్తపట్నం మండలం మడనూరు రామలింగేశ్వర స్వామి దేవస్థానం తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఒంగోలు 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు తెలిపారు. మడనూరులో జరగనున్న తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా భక్తులకు అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనానికి అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. దేవస్థానం కమిటీ సహకారంతో స్నానాలు చేసేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వామి కళ్యాణం రోజున సముద్ర స్నానాన్ని ఆచరిస్తారని, బీచ్ వద్ద బందోబస్తుతో పాటు లైటింగ్, నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రథోత్సవం నాడు భక్తులు భారీ సంఖ్యలో వస్తారని, 3 రోజుల పాటు జరిగే తిరునాళ్లలో భక్తులు
పోలీస్ శాఖకు సహకరించాలని, సూచించిన నియమ నిబంధనలను పాటించాలని కోరారు. కొత్తపట్నం ఎస్ఐ సుధాకర్, మడనూరు టీడీపీ నాయకులు రమేష్, మేకల జక్రయ్య, నాగల దేవదాసు, వెంకారెడ్డి, శ్రీనివాసులు, ఆలయ ఈవో సాంబశివరావు పాల్గొన్నారు. వాళ్ళు చెప్పే మాటకి మీలాగా వైట్ అండ్ వైట్ వేసుకున్నా లేదా ఇతరులాగా వినేదానికి శివరాత్రి బ్రహ్మోత్సవాలు 14వ తారీఖు సాయంత్రం నుంచి ప్రారంభమై 18వ తారీఖు సాయంత్రంతో ముగింపు ఉంటుందండి. ఈ కార్యక్రమాలకి కావాల్సిన ఈ శానిటేషన్ కానీ, ఈ షామియానాలు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, లేడీస్ వచ్చిన వాళ్ళకి స్నానాలు కానీ, మరుగుదొడ్లు అన్నిటికీ ఆ పనులు 1 by 1 చూసుకుంటున్నామండి. ఈ రోడ్లు కూడా వచ్చే రోడ్లు కూడా పంచాయతీ సెక్రటరీలు వాళ్ళంతా రోడ్లన్నీ కూడా లెవెల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇబ్బంది లేకుండా అన్నీ చేసుకుంటాం. రాబోయే శివరాత్రి సందర్భంగా మనకి ప్రతి సంవత్సరం కూడాను మడనూరు గ్రామంలో బ్రహ్మోత్సవాలు 5 రోజులు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ సైడ్ నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే మా ఎస్పీ సారు మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకొని లోకల్లో ఉన్నటువంటి రెవెన్యూ అండ్ ఈఓ గారితో కూడాను కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసేసి లాస్ట్ టైం జరిగినటువంటి చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిదిద్దుకోవడానికి ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాము. దీనిలో భాగంగా బార్కెట్లు ఏర్పాటు చేయించడం, భక్తులకి అసౌకర్యం కలిగించకుండా ఎప్పటికప్పుడు అడ్రస్ సిస్టంగా ఇవ్వటం, తర్వాత మనం శివరాత్రి అయిపోయిన తర్వాత రథం ఊరేగింపుల సందర్భంగా మనం ఏమేమి కార్యక్రమాలు లాస్ట్ టైం ఎదురైనటువంటి సమస్యలు మరొకసారి ఉత్పన్నం కాకుండా ముందస్తుగానే వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేసుకుంటూ ఎక్కువ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం. ప్రజెంట్ అయితే మాత్రం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగి ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైం జరిగిన దానికంటే ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రంలో లింగోద్భవ సమయంలో జరిగే పాగాలంకరణ మహోత్సవానికి సమర్పించే తలపాగాను శ్రీకాకుళం జిల్లా లావేరుకు చెందిన దేవాంగులు యాత్రగా శ్రీశైలానికి తీసుకువెళ్తూ ఒంగోలులో భక్తుల దర్శనార్థం ఉంచారు. గ్రంథి కాశీ విశ్వనాథ్ గృహంలో తలపాగా ఉంచి విశేష పూజలు జరిపించారు. కార్తీక మాసం ప్రారంభం నుండి ప్రతిరోజు పవిత్రంగా తలపాగాను నేయటం ప్రారంభించామని కాశీన వంశస్థులు సవర్రాజు, వెంకటరమణ, శంకర్రావు, ద్వారప్రకాశం, బల్లా బాబురావులు తెలిపారు. 365 మూరలు తలపాగాను భక్తితో నేసి స్వామివారికి సమర్పించేందుకు శ్రీశైలం వెళ్తున్నామన్నారు. తన ఇంటికి స్వామివారి తలపాగా రావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కాశీ విశ్వనాథ్ తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తలపాగాను దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లావేరు గత 12 సంవత్సరాలుగా ఈ తలపాగను మేము తలపెట్టి నేస్తున్నాం. దానికి నియమనిష్టలుగా రోజుకో మూర చెప్పున 365 రోజులు నేస్తున్నాం. దానికి ఒక ప్రత్యేకంగా ఒక మగ్గం, ఒక కుటుంబం దానికి ప్రత్యేకంగా తెల్లవారి ఒక మూర చెప్పున నేసి ఆ పని మేము చేసుకుంటున్నాం. రోజు అలాగ నేస్తూ ఇక్కడ మన కార్తీక మాసంకి పూర్తి చేసి కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఒక దేవుడి సన్నిధిలో పెట్టి ఈ నెలలో శివరాత్రి సందర్భంగా దీన్ని శ్రీశైలం తీసుకెళ్తున్నాం. మధ్యన ఎవరైనా ఆహ్వానికులు మమ్మల్ని ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాం. ఏడీ ఆఫీస్కి పంపి ఏడీ గారి ద్వారా మగ్గు ఉందో లేదో చెక్ చేసి వీళ్ళు కార్మికులు అవునా కాదా ఇచ్చేసి మరి ఇచ్చేస్తుంటారు సార్. దీని ప్రకారం కలెక్టర్ గారు ఆర్డర్ తీసుకొని శ్రీశైల దేవస్థానం వాళ్ళకి పంపుతారు. అక్కడి నుంచి వాళ్ళు మాకు ఇచ్చేస్తుంటారండి.
ఇది మేము గత 12 సంవత్సరాల నుంచి స్వామి సేవకి ఇదవుతున్నాం సార్. మంగళగిరి మా కుల పెద్దలు ఉన్నారు, గుంటూరు దేవాంగ సంఘం, అలాగే విజయవాడ, ఇవన్నీ మేము వెళ్తుంటాం. పోయిన సంవత్సరము శ్రీశైలంలో కలిసిన సందర్భంగా మా సార్ వాళ్ళందరిని అడిగాము. మా అదృష్టం కొద్దీ ఈ సంవత్సరము స్వామివారి పాగా తీసుకొని నేరుగా ఒంగోలు పట్టణము మా స్వగృహమునకు విచ్చేసినందువలన ప్రజలందరికీ దర్శనార్థం మన ఇంటి దగ్గరే ఉంచేసి అందరికీ పంచామృతాలతో అభిషేకాలు, స్వామివారి పూజలు, మన పూలాభిషేకము కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇది మా జరం పూర్వజన సుకృతము. నేను శ్రీశైలము, కాణిపాకము, షిరిడి, పుడపర్తి 4టికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. మా అన్నపూర్ణ సత్రంస్ ఉన్నాయి. అది మా తల్లిదండ్రుల పుణ్యము, వీళ్ళందరి సహకారంతో ఈరోజు మా ఇంటికి వచ్చింది. అందరికీ దర్శనం ఇచ్చి అందరికి శివాజ్ఞ ఉండాలి, అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసాం. ఒంగోలు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, మహాన్యాస పారాయణ, రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి జరిపించారు. ఈ నెల 16వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అర్చక స్వామి శంకరం మంచి రామకృష్ణ శాస్త్రి తెలిపారు. సుబ్బారావు గారు, మీరు మీ ఆడవాళ్ళ పక్కన నుంచోండి. అందరూ అయిందా? దయచేసి అయిందా? ఆయన అబ్బాయి ఏదో బాబు గోతనామాలు ఇచ్చినారు. మీరు రాకేష్ గారు ఒకటి తీసుకోండి. సుజాత గారు చెప్పారు ఇప్పుడు. సర్వం సర్వమేవాప్నోతి అథో ఇయం పూర్ణాది ముహూర్తకాలే శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి, శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి కృతాని తాని దాని ప్రణక్షంతే ప్రదక్షిణం పదే పదే పాపో అహంపాద కర్మ అహంపాదాత్మా పాపచక్షమాః సుందరజగో దుప్రగే దుస్సజగో వ్యవహారమానిదాన అజ్ఞాతమస్పత్తి జీవేవ అనిక్తత దేవస్తకృష్ణేః పునరుస్పంధగో విదాయ వృక్షాంకృష్ణే రాశయోః ప్రగారవాణ ఉద్యమానాదే ఉద్రేదే మయూరనిమిత్తః దక్షిణావాగ్నే ప్రాచ్యేత హరహర చక్రయ గృదాజీ సర్వతే నమః శ్రీ నమః శ్రీ నమః శ్రీ నమః పంచపలుకుతో ప్రదక్షిణం చేయండి. నమస్తే గారుహ పత్యాయ, నమస్తే దక్షిణ అగ్నయే నమః ఆహవనీయాయ. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో నిర్వహించే విధంగా ఉదయాస్తమాన సేవలను పెల్లూరులోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవాలయంలో నిర్వహిస్తున్నట్లు ప్రసాద్ స్వామి తెలిపారు. వైఖానస ఆచార్యులు త్రినాథ చక్రవర్తి ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభించి రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో పూజా కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. ఈ నెల 13వ తేదీ మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చన, విశేష అలంకరణ, శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం, శ్రీవారి కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, శ్రీవారి పుష్పయాగం, ఏకాంత సేవ తదితర నిత్యోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మన పెళ్ళూరి జ్వాలాముఖి అమ్మవారి యొక్క పీఠంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో అత్యంత వైభవపేతంగా మురుగుపుడి త్రినాథ చక్రవర్తి బ్రహ్మత్వంలో అమ్మవారికి విశేషమైనటువంటి స్వామివారికి ఇద్దరు కూడా కన్నుల పండగగా ఎంతో వైభవపేతంగా మన తిరుమలలో ఒక సుప్రభాత సేవ లేకపోతే అర్చన లేకపోతే విశేషమైనటువంటి సేవలు దర్శించాలంటే స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు మనకి అక్కడ దర్శన భాగ్యం కూడా ఉండాలి. కనుక భక్తులందరూ కూడా ఈ దర్శన భాగ్యాన్ని స్వామివారు మనందరికీ కూడా కనుల విందుగా చేసేదానికి తిరుమల నుండి కూడా స్వామివారు ఇక్కడ కొలువై అన్ని సేవల్లో మనకి కనువిందు చేస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క మంచి అవకాశాన్ని, చక్కటి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ నారాయణుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎవరూ కూడా చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరు కూడా దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. చక్కగా కళ్యాణోత్సవం, అదేవిధంగా వసంతోత్సవం, వైభవోత్సవం, అదేవిధంగా స్వామివారికి అర్చన, సుప్రభాత సేవ, కొలువు, ఏకాంత సేవ, పుష్పయాగం, అనేక రకాలైనటువంటి విశేషమైనటువంటి సేవలు జరగబోతున్నాయి. గురునాథేశ్వర సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క పీఠంలో రేపటి రోజున అంటే
ఫిబ్రవరి 13వ తారీఖున మాఘ బహుళ ఏకాదశి పర్వదినమున శుక్రవారం రోజున ఉదయం సుప్రభాత సేవతో మొదలుకున్నటువంటి ఉదయాస్తమాన సేవలు, తోమాల సేవ, కొలువు, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, స్వామివారికి అభిషేకము, ఆ తరువాత శ్రీనివాస విశేష అనుగ్రహ హోమము, శ్రీవారి కళ్యాణోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ, తిరువీధి ఉత్సవము, శ్రీవారి పుష్పయాగము, రాత్రి కైంకర్యము, ఏకాంత సేవతో పరిసమాప్తమయ్యేటటువంటి యొక్క ఉదయాస్తమాన సేవలు, స్వామివారికి విశేషంగా మన పెల్లూరు గ్రామంలో జ్వాలాముఖి అమ్మవారి పీఠంలో రేపటి రోజున ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్నాయి. కావున లోక కళ్యాణార్థం జరిగేటటువంటి యొక్క ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క సేవలన్నీ కూడా తిలకించి తిరుమల 7 కొండల మీద ఒక్కరోజులో ఎటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతాయో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏ యొక్క సేవ చూడకపోయినా సరే మన యొక్క అదృష్టాన్ని కోల్పోయినట్లుగా భావించి ప్రతి ఒక్క సేవ కూడా అందరూ పాల్గొని తిరుమలలో మనం ఆ సేవలన్నీ దర్శించాలంటే చాలా ఖర్చుతో కూడుకుని చాలా వ్యయ ప్రయాసలతో మనం కూడుకున్నటువంటిది. కానీ ఇక్కడ మనకు అందుబాటులో మనకు చక్కగా మన ప్రసాద్ స్వామివారి సంకల్పం చేసుకున్నటువంటి మన పెల్లూరు జ్వాలాముఖి అమ్మవారి పీఠంలో శ్రీవారి ఉదయాస్తమాన సేవలు రేపటి రోజున ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఒంగోలు ఇలీంద్రవారి వీధి శ్రీ శంకర బాలభక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని భృంగి వాహనంపై కొలువు తీర్చి నగరోత్సవాన్ని నిర్వహించారు. 22వ తేదీ 16 రోజుల పండుగతో శివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు జరుగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మేదరమెట్లలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అంగన్వాడీ కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చి వీబీజీ రామ్జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావడం కార్మికుల పొట్ట కొట్టడమేనన్నారు. ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రద్దు చేయాలి నరేంద్ర మోడీ పెట్టిన లేబర్ కోడ్లు 4 జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న కానీ అంగన్వాడీలు కానీ ఇతర ఎవరికైనా కార్మిక రంగాలకు కానీ కేంద్ర గవర్నమెంటు 44 లేబర్ కోడ్లు రద్దు చేసి 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల ఉద్దేశం ఏంటంటే రోజుకి 8 గంటల పనిదినాలు ఇది కాకుండా 12 గంటల పనిదినాలని పెంచింది. కార్మికులకి ఎవరికైనా సరే కొన్ని హక్కులుంటే హక్కుల్ని హరించివేయబడ్డాయి. వికసిత భారత్ పేరుతోటి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు గతంలో అయితే కేంద్ర గవర్నమెంట్ ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మన మండలంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాకల బీచ్ ఫెస్టివల్కు ఆహ్వానం పలికిన కలెక్టర్ రాజాబాబు. లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామన్న
కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుమార్తె తనూజాలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. బద్రుల పాఠశాల ఉమా మనోవికాస కేంద్రంలో పండ్లు, బిస్కెట్లు, భోజనం ఏర్పాట్లు. కార్మిక సంఘాల సమ్మెకు ఎన్జీఓ సంఘం సంఘీభావం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ వ్యతిరేక చర్యలను నిరసిస్తున్నామని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరితే ఆనందం, చేరకపోతే విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలని అనుకోవటమే జీవితం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.